ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఎదుట సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నూతన పార్టీ కార్యాలయానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, బెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం హయాంలో జిల్లా అభివృద్ధికి అత్యాధునిక కార్యాలయం కేంద్ర బిందువుగా మారుతుందని, కొద్ది రోజుల్లోని ఈ కార్యాలయాన్ని కార్యకర్తలకు అందుబాటులో తీసుకొస్తామని మంత్రి పార్థసారథి, జిల్లా అధ్యక్షులు బడేటి చంటి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గారికి అలాగే ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకు, పలు మండల అధ్యక్ష కార్యదర్శులకు ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీవత్సరాభ్యాం నమః, అరుణజలీపుత్రాభ్యాం నమః. శ్రీ సీతారామయతే పురుషోత్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. దేశాం చిత్తిష్టో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. యేషాం దేవస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయ శ్రీకామస్య సతం జపేత్. ఆనందకర్తవైవైక్రీతైతి విశ్రుతాయత్రయ పుత్రా స్వయం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం త్రియమేశ్వరీ సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీర్మహాస్మహే. ధనమింద్రా బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే వయనతే యశోమం వివశోమం వివసమృత్నః. ఫోన్ తీయండి. ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉంటూ ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 600 రోజులు ప్రతి నాయకులు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉండటం జరిగింది. దాన్ని గుర్తించి పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటారు. డెఫినెట్గా గ్రీవెన్స్ మేము ఏదైతే శుక్రవారం చేస్తున్నామో ఒక పార్టీ ఆఫీస్ ఉందంటే ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అనే ధైర్యం ప్రతి ప్రజల్లో కూడా ఉంటుంది. అది కల్పించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున ఏలూరులో ఎకరం 61 సెంట్లలో మరి కొత్త జిల్లా ఆఫీసుని నిర్మాణం చేయడానికి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జీలకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, ఏదైతే స్టేట్ కమిటీలో ఉన్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.